దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు మనందరి మీద నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని కుమ్మరించారు. ప్రియులారా, ఆయన విశ్వసనీయత, నమ్మదగిన తనము, దాని ద్వారానే ఈరోజు వరకు మనము సజీవుల లెక్కల్లో ఉన్నాం. చూడండి ప్రియులారా, యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత, తన యొక్క శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, ఇక భయాన్ని వదిలి తమ జీవితాలను కూడా లెక్క చేయకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ప్రతి పరిస్థితిలో యేసు ప్రభు నామానికి సాక్షులుగా జీవిస్తున్నారు. ఆ తమ జీవితం ద్వారా ప్రభు యొక్క నామంలో ఏమేమి జరిగిందో వాళ్ళు ధైర్యంగా ప్రకటిస్తున్నారు. అపోస్తలుల కార్యములు మనం 1-2-3 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు పేతురు చేసే ఒక్కొక్క ప్రసంగంలో పరిసయ్యులను, సద్దూకయ్యులను, ప్రధానార్చకులను ధైర్యంగా ఆయన నిలదీస్తున్నాడు. మీరే ఆయనను చంపారు, మీ వల్లనే ఆయన మరణించబడ్డాడు, మీరే ఆయనకు సిలువ మరణ శిక్షను విధించారు. ఎంత ధైర్యంగా, పామరుడైన వాడు, చదువు ఎక్కువగా లేనివాడు ఎంత ధైర్యంగా అలా తమకేమన్నా అన్యాయం జరుగుతుందేమో కొరడా దెబ్బలు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ ధైర్యముతో ప్రభు నామానికి సాక్ష్యం ఇవ్వడానికి అపోస్తలులైన పేతురుతో పాటు అపోస్తలులందరూ కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే వాళ్ళ హృదయము ప్రభువు మీద లగ్నము చేయబడింది. ఎవరెవరి హృదయము లగ్నము చేయబడలేదో, అభిషేకంతో నింపబడలేదో, ఆ పేతురు యొక్క ప్రసంగాన్ని విన్న వాళ్ళందరూ కూడా, అయ్యో మరి మేమేం చేయాలి, మాకు ఇదంతా తెలియదు, మాకు ఇంత సత్యం తెలియదు, ఈ అభిషేకం మాకు తెలియదు, ఎలా మమ్మల్ని మేము మా హృదయ కాఠిన్యాన్ని మేము మార్చుకోవాలి అని అడుగుతున్నారు. ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అభిషేకం మనం పొందనంత వరకు వాక్యం మనం వింటూనే ఉంటాం, కానీ అది మనకి బోధపడదు. ప్రార్థనలో పాల్గొంటూనే ఉంటాం, మన మనస్సుని ఆ ప్రార్థనలో లగ్నము చేయలేకపోతాం. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 6-8 వరకు మనం చదువుతున్నాం. శారీరక వాంఛలు అనే పొలంలో మనం విత్తనాలు వేస్తే శారీరక ఫలసాయాన్నే మనం అనుభవిస్తాం. ఆత్మీయ వాంఛలు అనే పొలంలో మనం విత్తనం వేస్తే ఆత్మైక వాంఛలని మనము అనే ఫలసాయాన్ని మనం పొందుతాం. శరీర కోరికలు దేవుని మీద లగ్నము పెట్టలేవు. అది శరీర వాంఛలు దేవుని నుండి మనల్ని దూరం చేస్తాయి, దేవుణ్ణి మనకి శత్రువుగా చూపిస్తాయి. కానీ ఆత్మైక వాంఛలని పొలములో మనము పనిచేయడం ఆరంభిస్తే అది మనను జీవనానికి దారి చూపిస్తుంది. అందుకని ప్రతిరోజు మన హృదయము ఆత్మైక వాంఛల మీద లగ్నం చేశామా, శారీరక వాంఛల మీద లగ్నం చేశామా, మనల్ని మనం గమనించుకోవాలి. ప్రార్థనకు కూర్చొనక ముందు మన జీవితాన్ని మనము పరిశీలించుకోవాలి. వాళ్ళు అడిగారు, మేము ఏమి చేయాలి, మా జీవితం ఎలా ఉంది, ఏమేమి మా జీవితంలో మేము మార్చుకోవాలి అని అడుగుతున్నారు. అపోస్తలులైన పేతురు వాళ్ళతో చెప్తున్నారు, హృదయ పరివర్తన చెందండి. మీ హృదయము ప్రభువు మీద లగ్నం చేశారో లేదా ఈ లోక కోరికల మీద లగ్నం చేశారో పరిశీలించుకోండి అని చెప్తున్నారు. ప్రియులారా, ప్రతిరోజు మన జీవితాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు ఎలాంటి నాలుకను మనం కలిగి ఉన్నాం, ఎలాంటి చూపును మనం కలిగి ఉన్నాం, మనల్ని మనం పరిశీలించుకోవాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి మనం చదువుతున్నాం. గర్వపు చూపును మనం కలిగి ఉన్నామా, అబద్ధములాడు నాలుకను మనం కలిగి ఉన్నామా
ఇతరులను చంపడానికి చూస్తున్న చేతులను మనం కలిగి ఉన్నామా? దుష్ట కార్యాలు చేయడానికి పరుగిడే కాళ్లను మనం కలిగి ఉన్నామా? దుష్ట ఆశలు కలిగిన హృదయాన్ని కలిగి ఉన్నామా? మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు సాక్ష్యాలు బొంకు సాక్ష్యాలు లాంటివి మనం చెప్తూ ఉన్నామా? అన్నదమ్ముల మధ్యలో జగడములు పెడుతున్నామా? ప్రతిరోజు మన జీవితాన్ని, మన ఈ అలవాట్లను, మన పంచేంద్రియాలను మనం గమనించుకోవాలి. ఇవన్నీ కూడా దేవునిచే అసహ్యింపబడే లక్షణాలు. దేవుడే మనల్ని అసహించుకుంటే మన ప్రార్థనను దేవుడు స్వీకరిస్తాడా? మన హృదయము పరివర్తన చెందుతుందా? అందుకనే పేతురు వాళ్ళతో చెప్తున్నాడు, హృదయ పరివర్తన చెంది పాప పశ్చాత్తపడి జ్ఞానస్నానం పొందండి. నీటి జ్ఞానస్నానం మాత్రమే కాదు ప్రియులారా, పరిశుద్ధాత్మ జ్ఞానస్నానం పొందాలి. అంతటితో కూడా ఆగిపోవద్దు. అగ్ని అభిషేకం పొందడానికి సిద్ధపడాలి. అగ్ని అభిషేకం పొందినప్పుడు ప్రభువు కొరకు మనం మరణించడానికి కూడా సిద్ధపడతాము. మరి మన నాలుకనే సరైన మాటలు మాట్లాడినప్పుడు దేవుని వాక్యాన్ని చదవడానికి మన నాలుక సిద్ధపడుతుందా? వాక్యాన్ని చదవడానికి మనం సిద్ధపడతామా? మనం చాలాసార్లు ఆత్మలో ఆరంభిస్తామో, శరీరంలో దాన్ని అంతము చేస్తాము. ఎంతగా ఆత్మలో ఆరంభిస్తున్నామో దాని చివరి వరకు ఆత్మలో అంతము చేయడం ద్వారా మాత్రమే దానికి తగిన ఫలసాయాన్ని మనం అనుభవించగలం. సంసోను దేవునిచే గొప్ప న్యాయాధిపతిగా ఎన్నుకోబడినవాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నజరేయుడిగా ప్రత్యేకపరచబడినవాడు. తన జన్మము కొరకు తన తల్లికి కూడా కొన్ని నియమాలను పాటించవలసిందిగా దేవునిచే చెప్పబడినవాడు. చూడండి ప్రియులారా, చక్కగా ఆరంభించాడు, ఆత్మలో ఆరంభించాడు. కానీ తన శరీరాన్ని, శరీర కోరికలకు తను నియంత్రణ చేసుకోలేకపోయాడు. శరీర కోరికలనే ఆ ఫలసాయంలో తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాడు. చూడండి, తను వెళ్ళిన స్థలములందల్లా ఫిలిస్తీయులనైతే చంపుతున్నాడు, కానీ ఆత్మ కార్యాలకు దూరంగా అయిపోయాడు. శరీర కార్యాల్లో చిక్కుకొని పోయాడు. కోపం, క్రోధం, పగ, ద్వేషం, హత్య. చూడండి, తన కుటుంబ సభ్యులకు ఆదరణగా ఉండవలసిన వాడు తను ఇతరులను నాశనం చేశాడు. కాబట్టి తన కార్యాలను బట్టి ఇతరులు తన కుటుంబాన్ని, తన భార్య కుటుంబాన్ని అంతా కూడా నాశనం చేసే పరిస్థితికి ఒక న్యాయాధిపతిగా ఉన్నవాడు తన సమాజాన్ని కాపాడాలి, తన కుటుంబాన్ని ఇంకా కాపాడాలి. కానీ తనే న్యాయాధిపతిగా ఉన్నవాడు తన కుటుంబానికి ఒక శాపకరంగా మారిపోయాడు. సంసోనుని ఎన్నుకున్నందుకు దేవుడు కూడా ఎంత బాధపడ్డాడో చూడండి. చివరికి తిరుగలి తిప్పేవాడిలాగా, ఒక ఆట బొమ్మలాగా మారాడంటే ప్రియులారా, దేవుడు ఎంత బాధపడి ఉంటాడు కదా. మన హృదయము దేవుని మీద లగ్నము చేయకపోతే ఆట బొమ్మలాగా మనం తయారు కావలసి వచ్చినప్పుడు మన గురించి ఎన్నెన్నో గొప్ప కళలు కనినా ఆ దేవుడికి ఎంత మనసు గాయపడుతుంది కదా. ఆ పరిస్థితిలో ఒకవేళ మనము ఉంటే చివరికి సంసోను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ ఒక్కసారి నా ప్రార్థన ఆలకించవా, ఈ ఒక్కసారి నాకు బలాన్ని అనుగ్రహించవా. చూడండి, దేవుడు ఎంత కరుణామయుడు ప్రియులారా. మనం ఎంతగా ఈ లోకంలో పాపంలో మన హృదయాన్ని లోక విషయాలలో, లోక ఆశల్లో మనం ఉంచినప్పటికీ కూడా ఎప్పుడెప్పుడు మనం పశ్చాత్తాప పడతామో, ఎప్పుడెప్పుడు హృదయ పరివర్తన చెందుతామో అవకాశం కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే సంసోను తను క్షమించమని మరొక్క అవకాశం ఇవ్వమని ప్రార్థించాడో చూడండి, తన జీవితకాలం అంతటిలో ఎంతమందిని చంపేశాడో అంతకంటే ఎక్కువగా తాను మరణిస్తూ వాళ్ళ మరణానికి కారణమయ్యాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా 2 మార్గాలు తెరిచి ఉంటాయి. శారీరక కోరికలు అనే మార్గం, ఆత్మీయ కోరికలు అనే మార్గం.
మన హృదయాన్ని దేవునిపై లగ్నం చేయడం అనే అవకాశం, మన హృదయాన్ని ఈ లోకంపై లగ్నం చేయడం అనే అవకాశం. జీవం, మరణం మన ముందు ఉంచబడుతుంది. ఆశీర్వాదం, శాపం మన ముందు ఉంచబడతాయి. చీకటి, వెలుగు మన ముందు ఉంచబడుతుంది. మనమే మన చేయి చాచి ఏ మార్గాన్ని మనం ఎంచుకుంటామో మనమే నిర్ణయించుకోవాలి. ఆ రోజు వాళ్ళు ఏమి చేయాలి అని అడిగినప్పుడు అపోస్తలుడైన పేతురు ద్వారా ప్రభు వారితో మాట్లాడారు. హృదయ పరివర్తన చెంది పాప పశ్చాత్తాపపడి పాపలను ఒప్పుకొని జ్ఞానస్నానం పొందమని. ప్రియులారా, అంత గొప్ప కృపను ప్రతిరోజు కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఉదయకాలంలో మన హృదయము ఈ లోకం మీద ఉందా, దేవుడి మీద ఉందా? మన జీవితంలో ఒకసారి పరిశీలించుకుందాం. హృదయ కాఠిన్యత నుండి మనల్ని కాపాడమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మేము చదువుతున్నాం. ఒకవేళ మా హృదయం కఠినంగా ఉంటే వాక్యాన్ని మేము చదివినా విన్నా అది ఏమాత్రం మాలో మార్పు కలిగించదని. ప్రభా, ఆ హృదయ కాఠిన్యత నుండి మాకు విముక్తిని అనుగ్రహించండి. లోకము నుండి మా దృష్టిని మరల్చి ప్రభా, ఆత్మీయ కార్యముల మీద, ఆత్మీయ వాంఛల మీద మా దృష్టిని పెట్టండి. ఈ నశించిపోయే, గతించిపోయే లోకం మీద కాకుండా ప్రభా, మట్టి నుండి వచ్చిన శరీరం తిరిగి మట్టిలోనికి కలిసిపోతుంది. కానీ నీ నుండి వచ్చిన మా ఆత్మ ప్రభా, నీలో ఐక్యం కావడానికి ప్రభా, మా దృష్టిని పరలోక వస్తువుల మీద లగ్నం చేయడానికి కృపను అనుగ్రహించండి. మాలో ఉన్న బండ హృదయాన్ని బ్రద్దలు చేసి మాంసపు హృదయాన్ని అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, హృదయ కాఠిన్యత నుండి దేవుడు ఈరోజు మనందరికీ కూడా విడుదలనిచ్చారు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.